హైదరాబాద్ ప్రజాభవన్ ముందు మంచిర్యాల జిల్లా వాసులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ భూములను కబ్జా చేశాడంటూ నిరసన తెలిపారు. భూ కబ్జాదారుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి తమకు తమ భూములకు రక్షణ కల్పించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తమ భూములను తమకు ఇప్పించాలంటూ అధికారులను బాధితులు వేడుకున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ ముందు మంచిర్యాల జిల్లా వాసులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ భూములను కబ్జా చేశాడంటూ నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ప్రజాభవన్ ఒక ధర్నా చౌక్ మాదిరి మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమస్యలు చెప్పుకుందామని వస్తే వినే నాదులు లేడు. అక్కడ వినే నాదులు లేకపోగా కనీసం లోపలికి కూడా ప్రవేశించనివ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ భూ కబ్జాలకు సంబంధించి గత ఒక 5-6 నెలల నుంచి కూడా ఇదే బాధితులంతా కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవడంతో ఇవాళ వాళ్ళు ప్రజాభవన్ దగ్గర వినతి పత్రం ఇచ్చేందుకు ప్రజాభవన్ చేరుకున్నారు. ప్రజాభవన్ లోపలికి అనుమతించకపోవడంతో ముందటే వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. మాకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు వాపోయారు. అంతేకాకుండా 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది తప్ప వారి సమస్యల పరిష్కారానికి కనీసం మార్గం లేదు అని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నారు. బాధితులంతా కూడా ఇవాళ ప్రజాభవన్ దగ్గర ఎన్నో వినతి పత్రాలు స్వీకరిస్తున్నారే తప్ప ఒక్కటి పరిష్కారం చేస్తున్నారని చెప్పేసి కూడా వారు మండిపడుతున్న తీరు కనిపిస్తుంది. ప్రజాభవన్ వద్ద మీరు ప్రతి వినతి పత్రాలను స్వీకరించి పరిష్కారం చేస్తామని చెప్పారు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేని కబ్జాలు చేసిండు, ఎందుకు మీరు అతన్ని పిలిచి అడగట్లేదు? ఎందుకు ప్రభుత్వం ఆయన పైన ఇవన్నీ విచారణ చేయట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బాధితులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా మేము అనేక మందిని కలిసాం, సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళామని చెప్పి బాధితులు చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ స్థానికంగా ఉన్న కలెక్టర్ కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులను కూడా కలిసాం. అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని మేము ప్రజాభవన్కి వచ్చాం. ప్రజాభవన్ దగ్గర మమ్మల్ని పంపిస్తున్నారు తప్ప లోపలికి పంపించట్లేదు. వినతి పత్రం కూడా స్వీకరించలేని పరిస్థితులు ఇలా ప్రజాభవన్ ఉందని చెప్పేసి కూడా వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా భూములను మాకు ఇప్పించాలి, ప్రేమ్ సాగర్ రావు నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. వాళ్ళకి భద్రత కరువైందని చెప్పేసి కూడా వారు వాపోతున్నారు. ప్రేమ్ సాగర్ రావు అనుచరులు మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి వారు ప్రజాభవన్ ముందట బ్యానర్ పట్టుకొని మరీ నిరసన చేసిన కార్యక్రమం వల్ల యావత్ తెలంగాణను కుదిపేసి చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే భూ కబ్జా కోరుకు నిలయంగా ఇవాళ ప్రేమ్ సాగర్ రావు మారిందని చెప్పేసి కూడా ఇవాళ చెప్తున్నారు. ప్రేమ్ సాగర్ రావుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు అతన్ని మీరు విచారణ చేపట్టలేదు, విచారణకు పిలవట్లేదని చెప్పేసి కూడా ఇవాళ బాధితులంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధితులుగా మేము చెప్తున్నాం, మాకు న్యాయం చేయాలి, ఆయన కబ్జాల నుండి మమ్మల్ని వదిలేసే విధంగా మీరు చర్యలు చేపట్టాలి, ఇప్పటికైనా విచారణ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితులంతా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ప్రజాభవన్ ముందు రోజు వారిగా నిరసన కార్యక్రమం అయితే వెలువెత్తున్నాయి. కనీసం వినతి పత్రం స్వీకరించలేని స్థితిలో ఇవాళ ప్రజాభవన్ ఉందని చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా బాధితులంతా చెప్తున్నారు. ఇవాళ ప్రజాభవన్ ఒక ఏదైతే ప్రజా దర్బార్ అని చెప్పేసి ప్రజాభవన్ అని చెప్పేసి గొప్పగా చెప్పారే తప్ప మాటలే తప్ప చేతలు లేవని చెప్పేసి కూడా బాధితులంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణభయం ఉంది, వారి నుంచి మనం కాపాడాలి, రక్షించాలని చెప్పేసి కూడా వారు వేడుకున్న పరిస్థితి వాళ్ళకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి మమ్మల్ని రక్షణ కల్పిస్తూ మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఎందుకు మీరు ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నా మీరు పట్టించుకోవట్లేదు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి కూడా మేము ఫిర్యాదు చేశాం, రేవంత్ రెడ్డితో పాటు పలువురు అధికారులు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా బాధితులంతా తమ గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి వల్ల ప్రజాభవన్ వద్ద కనిపించింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.